జనుల తీరు ఎలా ఉంటుందో గమనించండి. కూడా వచ్చినవాళ్లను వదిలిపెట్టి ఎవరిదారిన వారు వెళ్ళిపోతారు. అందువల్లనే పువ్వును పరిమళం వదలనట్లు కల్పాంతం వరకు వదలకుండా కలిసి ఉండేవారినే తోడు తెచ్చుకోవాలి. నన్ను నీ హృదయంలో నిలుపుకో. బుద్ధిని, మనస్సును ఏకం చేయి. అది చాలు. అతిథి అంటే 5.5 అడుగుల మానవుడేనా? వేళకు ఆకలిగొని వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, పక్షైనా, పురుగైనా అతిథే. ఏ కోరిక లేకుండా సిరిడీకి వచ్చేవాళ్లు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్లవచ్చు. వాళ్లు నా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎవరైనా నీ దగ్గరకు భిక్షకుగాని, మరే సహాయాన్ని ఆశించిగాని అడగటానికి వస్తే నీకు చేతనైనంత సహాయం చెయ్యి. ఇవ్వటానికి ఇష్టం లేకపోతే అది నెమ్మదిగానే చెప్పు. అంతేగాని ఎవరిని ఎప్పుడూ కసరవద్దు, తిట్టవద్దు. ఎవరైతే గురుస్థాన ప్రాంగణాన్ని ప్రతి గురు శుక్రవారాలు చిమ్మి శుభ్రం చేసి ధూపం వేస్తారో వారిని దైవం అనుగ్రహిస్తాడు. సిరిడీలో ఎక్కడ కొన్నా అది నా స్వహస్తాలతో ఇచ్చిన ప్రసాదమే.